రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శాన్ ఫ్రాన్సిస్కోలో టెక్ దిగ్గజాలతో కూడా సమావేశమయ్యారు. గూగుల్, అడాప్ అలాగే ఎన్విడియా వంటి సంస్థల ముఖ్యులతో కూడా చర్చలు జరిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అలాగే అడాప్ సీఈఓ శాంతా నారాయణ్తో కలిసి ఆయన వేరువేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న $15 బిలియన్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో లోకేష్ చర్చించారు. ఈ భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీలో రాబోతున్న డ్రోన్ సిటీలో గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సుందర్ పిచాయ్ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్నటువంటి అతిపెద్ద ఎఫ్డిఐ విశాఖ డేటా సెంటర్ను ఆయన తెలియజేశారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ కూడా పాల్గొన్నారు. ఇక గూగుల్ను ఏపీలోని రాబోయే డ్రోన్ సిటీకి ఆహ్వానించారు. డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కొలాబరేషన్, బేస్టింగ్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్, సర్వర్, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఎకోసిస్టమ్స్ను కూడా మరింత బలోపేతం చేయడానికి అవకాశాలను అన్వేషించాలని లోకేష్ అన్నారు. అనంతరం అడాప్ సీఈఓ శాంతాను నారాయణ్తో కలిసి మంత్రి లోకేష్ కూడా సమావేశమయ్యారు. విశాఖలో అడాప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా శాంతాను నారాయణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఫైజర్, కేకేఆర్ వంటి సంస్థల పెట్టుబడులను కూడా ఏపీకి తీసుకురావాలని కోరారు. విశాఖలోని ఫార్మా జోన్లో ఫైజర్ ప్లాంట్ ఏర్పాటు, ఆరోగ్య సంరక్షణ రంగంలో కేకేఆర్ పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని విన్నవించారు. మంత్రి లోకేష్ చేసిన విజ్ఞప్తులపై శాంతాను నారాయణ్ సానుకూలంగా స్పందించారు. తన సహచరులతో చర్చించి తగిన నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.